ఖమ్మం ప్రకాష్ నగర్ వంతెనపై నుండి వాహన రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ విషయంలో మాట నిలబెట్టుకున్న మంత్రి తుమ్మల ప్రకాష్ నగర్ మున్నేరు హై లెవెల్ బ్రిడ్జిపై రాకపోకలు పునరుద్ధరణ పనులు వేగంగా పూర్తి చేయించారు. గత సెప్టెంబర్ 1న మున్నేరు వరద ఉధృతికి దెబ్బతిన్న హైవే లెవెల్ బ్రిడ్జి స్పాన్స్ పక్కకు జరగడంతో నిలిచిన రాకపోకలు మరమ్మతులు పూర్తయిన బ్రిడ్జి పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మున్నేరు వరదలతో ప్రకాష్ నగర్ హైవే లెవెల్ బ్రిడ్జ్ దెబ్బతింది. 9 స్పాన్స్ దెబ్బతినడం వల్ల రాకపోకలు నిలిపివేయడం జరిగిందన్నారు. ఆధునిక టెక్నాలజీతో ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో డిస్ప్లే అయిన స్పాన్స్ యథాతథ స్థితిలో ఉంచారని మంత్రి తుమ్మల అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వచ్చే రైతాంగంకు ప్రకాష్ నగర్ బ్రిడ్జి కీలకం కావడంతో నేటి నుంచి రాకపోకలు పునరుద్ధరణ ఉంటుందని అధికారులకు వెల్లడించారు. అందరికీ నమస్కారం. మీకు తెలుసు, మొన్నటి అధిక వర్షాల వల్ల మున్నేరుకి గత చరిత్రలో ఎన్నడూ రానటువంటి వరద ప్రవాహం రావటం వలన ఈ నది మీద ఉన్నటువంటి వేరే వంతెనలన్నీ కూడా కుప్పకూలిపోయినప్పటికీ ప్రకాష్ నగర్ బ్రిడ్జి ఆ వరద తాకిడికి ఉన్నటువంటి 9 స్పాన్లు ఉన్న పొజిషన్ నుంచి పక్కకి జరగటం జరిగింది. దాన్ని గమనించినటువంటి అధికారులు వెంటనే దీనికి ప్రత్యామ్నాయంగా కింద నుంచి కాజ్వేని ఏర్పాటు చేసి వెంటనే రాకపోకలకు అంతరాయం లేకుండా చేయటం జరిగింది. ఈ స్పాన్లు మళ్ళీ యథాతథంగా కూర్చోబెట్టడానికి కొత్త టెక్నాలజీతోటి అధికార యంత్రాంగం ఆర్ఎండ్బి శాఖ ప్రయత్నం చేసి ఆ యొక్క పరిజ్ఞానంతో మళ్ళీ డిస్ప్లేస్ అయినటువంటి స్పాన్లన్నింటినీ కూడా మళ్ళీ యథాతథ స్థితిలో కూర్చోబెట్టి వంతెనకి ఏ రకమైనటువంటి నష్టం జరగకుండా యాజ్ టీజ్గా ఈ బ్రిడ్జిని మళ్ళీ యథాస్థానంలో నిలబెట్టినటువంటి అధికారులకి, ఏజెన్సీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఖమ్మం మార్కెట్కి లక్షలాది మిర్చి బ్యాగులు వచ్చే సమయం ఇది. కాబట్టి ఎక్కువ భాగం ఈ వంతెన మీదుగానే పోవాలి. దీని మీద రాకపోకలు లేకపోతే చుట్టూ తిరిగి రావటం కానీ కింద నుంచి ఆ కాజ్వే మీద రావటం ఇబ్బందికరంగా ఉందని చెప్పి మార్కెట్ వర్గాలు అదేవిధంగా రైతాంగం కోసం దీన్ని వెంటనే రాకపోకలకు అనువుగా పునఃప్రారంభించి ఇంకేదైనా ఫినిషింగ్ వర్క్స్ ఉంటే రైలింగ్ కానీ, కలరింగ్ కానీ, ప్యాచ్ వర్క్ కానీ ఏజెన్సీ దగ్గరుండి పూర్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రేపటి నుంచే దీని మీద